బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రష్యా ఉక్రెయిన్ యుద్ధం మరింత భీకరంగా మారింది. కీవ్ పైన మరోసారి డ్రోన్లతో విరుచుకుపడింది రష్యా. ఇక 539 డ్రోన్లు 11 క్షిపణులతో దాడి చేసింది రష్యా ఉక్రెయిన్ పైన. ఉక్రెయిన్లోని 8 ప్రాంతాల్లో రష్యా దాడులకు తెగబడింది. అయితే దాడిని ఉక్రెయిన్ ఎయిర్ ఫోర్స్ కూడా ధృవీకరించింది. దాడులో కీవ్లోని పోలాండ్ దౌత్య కార్యాలయం కూడా పూర్తిగా ధ్వంసమైంది. ప్రస్తుతానికి రైల్వే ట్రాక్లు సిగ్నలింగ్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నట్టు తెలుస్తోంది. ప్రాణాలని కాపాడుకునేందుకు అక్కడి స్థానికులంతా భయభ్రాంతులకు గురవుతూ పరుగులు పెట్టారు. కీవ్ నగరం పైన మొదటి నుంచి కూడా చాలా భీకరంగా దాడులకు ప్రయత్నం చేస్తోంది రష్యా. ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గకుండా కీవ్ నగరాన్ని టార్గెట్ గా ఆ దాడులు కొనసాగిస్తూ ఉంది. సో కీవ్ నగరమే ప్రస్తుతం రష్యా టార్గెట్ గా ఉంది. కీవ్ నగరం దాదాపుగా ధ్వంసమైంది. 538 డ్రోన్లు 11 మిసైల్స్. ఈ విషయాన్ని రష్యా అక్కడ ఉక్రెయిన్ ఎయిర్ ఫోర్స్ కూడా ధృవీకరించింది. సో చాలా భీకరంగా దాడులు కొనసాగుతున్నాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇప్పటితో ఆగేలా కనిపించడం లేదు. ఉక్రెయిన్ కూడా ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. రష్యా ఎంత చేస్తే అంతకంటే 2 మేము ఎక్కువగానే చేసి చూపిస్తాం, మాకు సహకారంగా బ్రిటన్ కీర్ స్టార్మర్ ఉన్నారంటూ కూడా ఉక్రెయిన్ కూడా రెచ్చిపోతోంది. అమెరికా కూడా ఇండైరెక్ట్ గా జెలెన్స్కీకి మద్దతుగా నిలబడి జెలెన్స్కీ వైపుగా అమెరికా నిలబడింది. కాబట్టి ఉక్రెయిన్ కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఆ రకంగానే తన అహంకారాన్ని దుందుడుకు స్వభావాన్ని కొనసాగిస్తూనే ఉంది. రష్యా కూడా మొన్న మధ్య కొంత సీజ్ ఫర్ అండర్స్టాండింగ్ సిద్ధమైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ని రష్యా అధ్యక్షుడు పుతిన్ చాలా క్లియర్ గా వెరీ గ్రేట్ రెస్పెక్ట్ టువర్డ్స్ ట్రంప్ అన్నారు. మేము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. కానీ దీన్ని ఉక్రెయిన్ మాత్రం అంగీకరించలేదు. ఉక్రెయిన్ ఏమాత్రం కూడా అంగీకరించకపోగా పైపెచ్చు ఇంకా భీకరంగా దాడులు చేస్తామని హెచ్చరికలు కూడా జారీ చేస్తోంది. ఇవన్నిటి నేపథ్యంలోనే ఉక్రెయిన్ పూర్తిగా అంతమొందించాల లక్ష్యంతోనే ఉక్రెయిన్ ఇక మా మాట వినలేదు, ఎవరి మాట పట్టించుకోలేదు, అహంకారంతో దుందుడుకు స్వభావంతో ముందుకు వెళ్తోందని చెప్పి రష్యా ఉక్రెయిన్ పైన మరింతగా దాడులను పెంచేసింది. ఒక్కరోజే 538 డ్రోన్లు 11 మిసైల్స్ తో దాడి చేసింది. మరిన్ని అప్డేట్స్ తో మా ప్రతినిధి పెట్రిషా సిద్ధంగా ఉన్నారు. పెట్రిషా, ఏంటి ఎటువంటి దాడి జరిగింది, అప్డేట్స్ ఏంటి? ఉక్రెయిన్ రష్యా వార్ అంతా కూడా ఎక్సలైట్ అయింది. దాదాపు చూసుకుంటే 539 డ్రోన్స్ ద్వారా కూడా అటాక్ చేశారు. దాదాపు 11 మిసైల్స్ అని కూడా వదలడం జరిగింది. మొత్తం మీద కూడా ఎయిర్ ఫోర్స్ అంతా కూడా దీన్ని కన్ఫర్మ్ చేసిన ప్రయత్నం. దాదాపు 8 ఏరియాస్ లో కూడా ఉక్రెయిన్ లో రష్యా అటాక్ చేస్తుంది. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ప్రాణాలు కాపాడుకోవడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. రైల్వే ట్రాక్స్ అంతా కూడా దగ్ధం చేశారు. మొత్తం మీద కూడా ప్రజలు ఈ స్టేట్ నుంచి ఆ స్టేట్ వెళ్ళడానికి, సిటీస్ కి వెళ్ళడానికి కూడా ఒకవైపు అదంతా కూడా ట్రాన్స్పోర్ట్ అంతా కూడా డిస్టర్బ్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. లోకల్స్ అందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యారు. మొత్తం మీద కూడా ఈస్టర్న్ అండ్ సౌతర్న్ యుక్రెయిన్ అంతా కూడా హెవీగా డ్రోన్స్ వదలడం, ఆ తర్వాత మిసైల్స్ ని వదలడం, ఇదంతా కూడా ప్రజలు దాదాపు వేలాది మంది సివిలియన్స్ చనిపోయారు. మిలియన్స్ ఆఫ్ పీపుల్ మాత్రము వాళ్ళంతా కూడా కనిపించకపోయారు, మిస్సింగ్ అనే చెప్పచ్చు. కుటుంబం అంతా కూడా రోడ్ల మీద రావడం, ఆ తర్వాత థౌజండ్స్ ఆఫ్ పీపుల్ సివిలియన్స్ అందరు కూడా అమాయక ప్రజలందరూ కూడా చనిపోయారు. ఏదైతే మిలియన్ పీపుల్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా తమ ప్రాణాలు తప్పించుకోవడానికి అమెరికా కూడా సీజ్ ఫైర్ కి సిద్ధమైంది. అమెరికా కూడా ఉక్రెయిన్ ఒప్పిస్తాము, ఉక్రెయిన్ ని ఒప్పుకోమని కొంత ఒత్తిడి కూడా తీసుకొస్తున్నట్టు తెలుస్తోంది. రష్యా కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ని వెరీ గ్రేట్ రెస్పెక్ట్ టువర్డ్స్ డొనాల్డ్ ట్రంప్ అంటూ మాట్లాడుకొచ్చారు. డొనాల్డ్ ట్రంప్ అంటే చాలా గౌరవం ఉంది, మేము సిద్ధంగా ఉన్నాం సీజ్ ఫైర్ కి అని చెప్పుకొచ్చారు. అయితే సీజ్ ఫైర్ వస్తుందా రాదా? ఇకనైనా ఉక్రెయిన్ ఈ దెబ్బతో అంగీకరించే అవకాశం ఉందా? లేదంటే నాటో దేశాలు, బ్రిటన్ దేశాలు మొత్తం కూడా తమ వెన్నంటే ఉన్నాయి, తమకు సహకరిస్తున్నాయని చెప్పి ఇంకా భీకరంగా దీనికి ప్రతీకార దాడి చేసే అవకాశం ఉందా? కొన్ని వెస్టర్న్ యుఎస్, EU, నాటో వీళ్ళందరూ కూడా ఉక్రెయిన్ ని సపోర్ట్ చేస్తున్నారు. మొదట వెపన్స్ ట్రైనింగ్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ చూసుకుంటే కూడా వెపన్స్ సప్లై చేయడం, దాని తర్వాత ఎకనామిక్ ఎయిడ్ ఇవ్వడం, అదే కాకుండా శానిటైజేషన్ కోసం వీళ్ళంతా కూడా సపోర్ట్ చేస్తున్నారు. కానీ కంట్రీస్ చైనా, ఇండియా ఇదంతా కూడా న్యూట్రల్ ఫార్మాట్ లో డిప్లొమసీ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే కూడా రష్యా మాత్రం ఇప్పటికే ఒక కంట్రోల్, కొన్ని పార్ట్స్ ఆఫ్ ఉక్రెయిన్ ల్యాండ్ అంతా కూడా కంట్రోల్ లో ఉంది. ఈస్టర్న్ అండ్ సౌతర్న్ స్టేట్స్ అంతా కూడా ప్రస్తుతం కంట్రోల్ ఉన్నాయని తెలుస్తుంది. మరోవైపు యుక్రెయిన్ కూడా కౌంటర్ ఒఫెన్స్ అనేది కూడా ఒకవైపు ఏదైతే టెరిటరీ, లాస్ట్ టెరిటరీ ఉందో అదంతా కూడా రీగెయిన్ చేయడానికి కూడా కౌంటర్ ఒఫెన్సివ్స్ అంతా కూడా ప్రస్తుతం జరుగుతున్నాయి. అదే కాకుండా కొన్ని స్టేట్స్ లో ఏదైతే ఈస్టర్న్ సౌతర్న్ కంట్రీస్ ఉన్నాయో ఆ భాగం అంతా కూడా హెవీ ఫైటింగ్, అంటే దాదాపు మిసైల్స్ వదలడం, డ్రోన్స్ వదలడం ఇదంతా కూడా జరుగుతుంది. ఒకవైపు సీజ్ ఫైట్ జరుగుతుందా లేదా అనే
కాస్ట్ మాత్రం పీస్ టాక్స్ ఎంత జరుగుతున్నప్పటికీ కూడా సామరస్యంగా మాట్లాడుకుందామంటూ కూడా నిపుణులు వాళ్ళకి చెప్పినప్పటికీ కూడా బోత్ ద సైడ్స్ బ్లేమ్ గేమ్ నడుస్తుందనే చెప్పొచ్చు. అంటే ఎక్కడ కూడా సామరస్యంగా మాట్లాడుకోవడానికి సీజ్ ఫైర్ చేయడానికి పీస్ టాక్స్ అనేది కూడా ప్రస్తుతం జరగట్లేదు. అంటే కరెంట్ పొజిషన్ చూసుకుంటే కూడా ఇదే జరుగుతుంది. అంటే రెండు వైపుల నుంచి కూడా యుఎస్ కానీ EU కానీ నాటో ఇవన్నీ కూడా సామరస్యంగా మాట్లాడడానికి ప్రయత్నించినప్పటికీ కూడా అస్సలు తగ్గట్లేదు, రష్యా కూడా తగ్గట్లేదు అన్న విషయం అయితే ప్రస్తుతం తెలుస్తుంది. కానీ దీని వల్ల చాలా ఇంపాక్ట్ అంటే మ్యాసివ్ డిస్ట్రాక్షన్స్ ఆఫ్ సిటీస్ ఏవైతే పలు సిటీస్ ఉన్నాయో ఇవంతా కూడా డిస్ట్రాక్ట్ మొత్తం అయిపోవడం, అదే కాకుండా థౌసండ్స్ ఆఫ్ సివిలియన్స్ చనిపోవడము, ఎకనామిక్ మరియు హ్యుమానిటేరియన్ క్రైసిస్ అయితే ప్రస్తుతం ఉక్రెయిన్ లో జరుగుతుంది. దీనివల్ల గ్లోబల్ ఇంపాక్ట్ కూడా జరుగుతుంది. ఏదైతే ఫ్యూయల్ ప్రైజెస్ ఇంక్రీజ్ అవ్వడం, ఫుడ్ సప్లై తగ్గిపోవడం, అదే కాకుండా జియో పొలిటికల్ టెన్షన్స్ ఇవన్నీ జరుగుతున్నప్పటికీ కూడా ఇరు వర్గాలు అంటే ఉక్రెయిన్ రష్యా ఏమాత్రం తగ్గట్లేదు అనే వార్త అయితే ప్రస్తుతం వినిపిస్తుంది. సో రష్యా ఉక్రెయిన్ లోని కీవ్ నగరం పైన పెద్ద ఎత్తున డ్రోన్లతో మిసైళ్లతో అటాక్ చేసింది. 538 డ్రోన్లతో 11 మిసైల్స్ తో కీవ్ నగరాన్ని మొత్తాన్ని కూడా ఛిద్రం చేసింది. సో ఇంకా యుద్ధం మరో నెక్స్ట్ లెవెల్ వెళ్తోంది. ఉక్రెయిన్ రష్యా సిద్ధంగా ఉంది సీజ్ ఫైర్ అనేటువంటి మాటలు చెప్తున్నప్పటికీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ని కూడా ఒక రకంగా కీర్తిస్తూ పుతిన్ మాట్లాడాడు. దానికి సిద్ధంగా ఉన్నాం, మేము కొంత రెడీగా ఉన్నామని చెప్తున్నప్పటికీ అటువైపుగా జెలెన్స్కీ వినకుండా ఇంకా అహంకారంతో దుందుడుకు స్వభావంతో ఆయన వ్యవహరించడమే ప్రస్తుతానికి రష్యాని ఇంకా మరింత ఆగ్రహానికి గురిచేసింది. దీంతో రష్యా మళ్ళీ ఉక్రెయిన్ పైన దెబ్బ కొట్టే ప్రయత్నం చేసింది. ఇటీవల కాలంలో జరిగినటువంటి ద మోస్ట్ బిగ్గెస్ట్ దాడిగా మనం చూడాలి. రోజు రోజుకి రష్యా తమ దాడులని పెంచుతూ వెళ్తోంది. గతంలో 420, 470, 400 ఈ రకంగా డ్రోన్లను ప్రయోగించిన రష్యా ఇప్పుడు ఏకంగా 538 డ్రోన్లని డైరెక్ట్గా ఉక్రెయిన్ భూభాగంలోకి చొచ్చుకు వెళ్ళి ఉక్రెయిన్లోని కీవ్ నగరాన్ని మొత్తాన్ని కూడా ఛిద్రం చేశారు. రైల్వే ట్రాక్లు పగిలిపోయాయి, దెబ్బతిన్నాయి, సిగ్నలింగ్ సిస్టమ్ మొత్తం కూడా దెబ్బతినిపోయింది, కమ్యూనికేషన్స్ బ్రేక్ అయ్యాయి, ప్రజల మధ్య కూడా కనీసం కమ్యూనికేషన్ లేని పరిస్థితి, అందరూ కూడా ఒక్కసారిగా భయభ్రాంతకు గురైపోయి స్థానికులంతా పరుగులు పెడుతున్నారు. నిజానికి రష్యా చెప్తున్నట్టుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆయన కొంత రష్యాతో కూడా సంప్రదింపులు జరిపి శాంతికి ప్రయత్నం చేయండి, సీజ్ ఫైర్ సిద్ధం అవ్వండి అని చెప్పి రష్యాని ఆయన కోరినట్టుగా దానికి పుతిన్ కూడా అంగీకరించినట్టుగానే వార్తలు వచ్చాయి. సో కానీ దీని విషయం పైన జెలెన్స్కీ మాత్రం స్పందించారు. జెలెన్స్కీ బ్రిటన్ కీర్ స్టార్మర్ సపోర్ట్తో నేను ఇంకా ముందుకు వెళ్తాను, ఏమో చేస్తాను, పెద్దగా రష్యాని ఏదో భయభ్రాంత గురి చేస్తాను, రష్యాని ఇంకా ఆట కట్టిస్తానట్టుగానే ఆయన వ్యవహారం కనబడుతోంది. రష్యా పైన బ్రిటన్ సహకారంతో ఉక్రెయిన్ కేవలం ఒక మాటలు మాత్రమే మాట్లాడుతోంది, కానీ చేతుల్లో మాత్రం రష్యా యొక్క దాటికి ఏమాత్రం తట్టుకోలేకపోతుంది ఉక్రెయిన్. మరి ఇంకా ఇది భీకరంగా యుద్ధంగా మారే అవకాశం కనబడుతోంది. ఉక్రెయిన్ సరాసరి ఒప్పుకొని సీజ్ ఫైర్ సిద్ధమైందా ఓకే, లేదంటే కనుక రష్యా ఇంకా డెఫినెట్గా భీకరంగా దాడులు కొనసాగించే అవకాశం కనబడుతోంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆయన విషయంలో కూడా చాలా క్లియర్గా చెప్పొచ్చు, ఆయనకు కొంచెం తిక్కుంది, కానీ దానికి మాత్రం అసలు లెక్క అసలు లేదు. ఎందుకంటే ఆయన ఎవరిని లెక్క చేయడని చెప్పి చాలామంది చెప్పుకొచ్చారు. చాలామంది ఏకంగా బ్రిటన్లో ఉన్నటువంటి ఒక కమాండర్ కూడా, ఆర్మీ కమాండర్ కూడా చెప్పుకొచ్చారు, రష్యా అధ్యక్షుడు పుతిన్ ఏమాత్రం కూడా ఎవరి మాటని పట్టించుకోడు. అక్కడ అమెరికా చెప్పినా లేకపోతే ఇంకెవరు చెప్పినా న్యూక్లియర్ని ప్రయోగించాలని చెప్తే నా ఇష్టం, నా దగ్గర ఉన్న వ్యవస్థ నా ఇష్టం, నువ్వు చెప్పడం ఏంది నాకు అన్నట్టుగా చాలా క్లియర్గా చెప్పొస్తారు పుతిన్. సో ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో కూడా చెప్పింది ఆయనే, ఇరాన్ దగ్గర వాళ్ళకి స్వయం హక్కు కూడా ఉంది, వాళ్ళు తయారు చేసుకోవడం కోసం అవసరమైతే ఎమర్జెన్సీ